గగన్ భూమి ఇద్దరు ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకొని తమ మధ్య ఉన్న అపార్థాలను తొలగించుకొని ఐ లవ్ యూ చెప్పుకుంటారు. ఆ తర్వాత గగన్ భూమిని ప్రేమగా ఎత్తుకొని బయటకు తీసుకుని వస్తూ ఉంటే ఉదయ్ వాళ్ళిద్దరినీ కూడా వీడియో తీస్తూ ఉంటాడు. రే ఉదయ్, నువ్వు ఆ అమ్మాయిని ఇంకా పెళ్లి చేసుకోవాలనుకోవడం కరెక్ట్ కాదురా. వాళ్ళిద్దరిది పవిత్రమైన ప్రేమ. వాళ్ళని నువ్వు ఎట్టి పరిస్థితులను విడదీయలేవు. మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం బెటర్ అని చెప్పి వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక దాంతో ఉదయ్ కోపంతో రగిలిపోతూ, భూమి, బ్యాచిలర్స్ పార్టీలో నాకు ఇంత అవమానం జరిగేలాగా చేస్తావు కదా, నా ఫ్రెండ్స్ ముందు నా పరువు పోయేలాగా చేస్తావు కదా, ఎట్టి పరిస్థితులను నిన్ను వదిలిపెట్టను. ఈ వీడియో ఎవరికి చూపించాలో వాళ్ళకి చూపిస్తాను అని చెప్పి ఉదయ్ అనుకుంటూ ఉంటాడు. మరోవైపు చెర్రీకి విషం కలిపిన తీర్థాన్ని ఇచ్చి నక్షత్ర కాసేపట్లో ఈ చెర్రీగాడు చచ్చిపోతాడో అత్తయ్య ఏడుస్తుంది. ఈ ఇంట్లో కాసేపట్లో చావు బాజాలు మోగబోతున్నాయని చెప్పి నక్షత్ర ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. చెర్రీ తీర్థం టేస్ట్ బాగుందంటూ చాలా తీర్థాన్ని అలా తాగిస్తూ ఉంటాడు. ఇక దాంతో నక్షత్ర, రే చెర్రీ, అందులో ఉంది విషం అని తెలియక అమృతంలాగా ఉందని చెప్పి మొత్తం కూడా తాగేస్తున్నావు. తాగు, నీ చావు కళ్ళార చూడాలనే కదా నేను కూడా ఎదురు చూస్తున్నాను అని చెప్పి నక్షత్ర అనుకుంటుంది. వ్రతం పూర్తయినప్పటికీ చెర్రీకి ఏమీ కాకపోవడంతో నక్షత్ర షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇదేంటి, తీర్థంలో నేను విషం కలిపాను కదా, మరి విషం తాగినా కూడా చెర్రీకి ఏమీ కాలేదేంటి అని నక్షత్ర లోపల ఆలోచిస్తూ ఉంటుంది. పూజ పూర్తయి పంతులు గారు కూడా ఇంటికి వెళ్ళిపోతారు. ఇకప్పుడు మీరా, అమ్మ నక్షత్ర, పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారిగా మీ ఇద్దరు జంటగా కలిసి వరలక్ష్మి వ్రతం చేశారు. వ్రతం బాగా జరిగింది, నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. అన్నట్టు నీకు చెప్పడం మర్చిపోయాను, ఇందాక నువ్వు తీర్థం తయారు చేసావు కదా, ఆ తీర్థం అనుకోకుండా నా చేయి జారి కింద పడిపోయింది. దాంతో నేనే మళ్ళీ తీర్థాన్ని తయారు చేశాను అని చెప్పి మీరా నక్షత్రకు చెప్పడంతో, ఇదంతా తీర్థం నీలపాలు అవ్వడం వల్ల జరిగిందా? రే చెర్రీ, నీ టైం బాగుందనుకుంటా, అందుకే నువ్వు ఎస్కేప్ అయ్యావు అని చెప్పి నక్షత్ర అనుకుంటుంది. మరోవైపు గుడిలో శారదతో కలిసి పూజ చేసిన తర్వాత కృష్ణప్రసాద్ ఇంటికి తిరిగి వస్తాడు. కృష్ణప్రసాద్ ఇంటికి వచ్చిన తర్వాత మీరా కోపంగా చూస్తూ, ఏమండి, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈరోజు పూజ ఉందని చెప్పాను కదా, చెప్పిన తర్వాత కూడా ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు అని మీరా మండిపడుతూ ఉంటుంది. దాంతో కృష్ణప్రసాద్, అనుకోకుండా నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది మీరా, అందుకే వెళ్ళాల్సి వచ్చింది అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. దాంతో మీరా, అయ్యో అవునా అండి, ఇప్పుడు మీ ఫ్రెండ్కి ఎలా ఉంది అని చెప్పి అడుగుతూ ఉంటే, పర్వాలేదు మీరా, ఇప్పుడిప్పుడే వాడు కోలుకుంటున్నాడు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది, అందుకే నువ్వు ఫోన్ చేసినా కూడా నేను లిఫ్ట్ చేయలేకపోయాను అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. సారీ అండి, మిమ్మల్ని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అని చెప్పి మీరా అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత కృష్ణప్రసాద్ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే, ఒక్క నిమిషం ఆగండి, మీరు హాస్పిటల్కి వెళ్తే చేతికి ఆ కంకణం ఏంటి, నుదుటిన ఆ కుంకుమ బొట్టేంటి, నిజం చెప్పండి, మీరైతే నన్ను మోసం చేయడం లేదు కదా, నన్ను కాదని ఆ శారదతో కలిసి వ్రతం అయితే చేయలేదు కదా అని చెప్పి మీరా అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో కృష్ణప్రసాద్, లేదు మీరా, నేను నిజమే చెప్తున్నాను, నా ఫ్రెండ్కి బాగోలేదని నేను గుడికి వెళ్ళి వాడి కోసం దండం పెట్టుకున్నాను. అప్పుడే గుడిలో పూజ చేస్తున్న పంతులు గారు చేతికి కంకణం కట్టుకుంటే మంచిదని నా చేతికి కంకణం కట్టారు అని చెప్పి కృష్ణప్రసాద్ కవర్ చేస్తాడు. సరేలేండి, ఈ సంవత్సరం ఎలాగో మనం ఇద్దరం కలిసి వ్రతం చేసుకోలేకపోయాం, వచ్చే సంవత్సరం అన్నా కలిసి చేసుకుందామని చెప్పి మీరా కృష్ణప్రసాద్కి చెప్తూ ఉంటుంది. అమ్మయ్య, మొత్తానికి ఏదో ఒకటి చెప్పి కవర్ చేసి బయటపడ్డానని కృష్ణప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరోవైపు గగన్ భూమిని ఎత్తుకొని బయటకు తీసుకొని వస్తాడు. అప్పుడు భూమి, బావా, ఇలా నువ్వు నన్ను ఎత్తుకొని ప్రేమ చూపిస్తూ ఉంటే నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా, ఈ క్షణం మనం ఇలాగే ఆగిపోతే బాగుంటుందని అనిపిస్తుంది అని అంటూ ఉంటే, అప్పుడు గగన్, మనం ఇలాగే ఆగిపోతే నా ప్రేమ నీకు ఇంతే దొరుకుతుంది, అదే కాలం ముందుకు వెళ్తే నా ప్రేమ నీకు జీవితాంతం దొరుకుతుంది, జీవితాంతం మనం సంతోషంగా ప్రేమించుకోవచ్చు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దాంతో భూమి ఎంతగానో ఆనందపడిపోతూ, బావా, ఇక్కడే మనం పెళ్లి చేసుకుందామా బావా, అప్పుడు మనల్ని ఎవరు కూడా వేరు చేయలేరు కదా అని చెప్పి అంటూ ఉంటుంది.
తప్పకుండా చేసుకుందాం భూమి, కానీ ఎలా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నేను చెప్తాను కదా అంటూ భూమి అమ్మవారి దగ్గరున్న 2 దండలు తీసి, ఇదిగో బావా, ఈ దండ నువ్వు నా మెడలో వెయ్యి, ఈ దండ నీ మెడలో వేస్తాను అని చెప్పి అలా భూమి గగన్ ఇద్దరు కూడా దండలు మార్చుకుంటారు. అక్కడున్న పసుపు తాడు తీసి గగన్ చేతిలో పెడుతూ, బావా ఈ పసుపు తాడు నా మెడలో కట్టు అని అంటూ ఉంటే అప్పుడు గగన్ ఆ పసుపు తాడుని భూమి మెడలో కట్టేస్తాడు. గగన్ తన మెడలో కట్టిన ఆ తాళిని చూసుకొని భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక ఆ తాళిని కళ్ళకద్దుకొని, బావా ఇక మనం భార్య భర్తలం అయిపోయాం, మనల్ని ఎవరు కూడా వేరు చేయలేరు అని చెప్పి భూమి ఆనందపడిపోతూ ఉంటుంది. గగన్ భూమి ఇద్దరు కూడా అలా తోలుతో రోడ్డు మీద నడుస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ అలా కొద్ది దూరం నడిచి రోడ్డు మీద ఒక చోట కూర్చొని ఒకరి మీద ఒకరు తల వాల్చుకొని మత్తుగా నిద్రపోతూ ఉంటారు. ఇక అప్పుడే చెర్రీ భూమి రాత్రి అవుతున్నా ఇంకా ఇంటికి రాకపోవడంతో భూమిని వెతుకుతూ అటువైపుగా వస్తాడు. చెర్రీ అటువైపుగా వచ్చేసరికి గగన్ భూమి ఇద్దరు కూడా రోడ్డు మీద ఒక చోట కూర్చొని ఉంటారు. అన్నయ్య, భూమి అంటూ చెర్రీ ఇద్దరిని పిలుస్తాడు. ఇద్దరు పలకకపోవడంతో ఒకరి తర్వాత మరొకరిని కారులో ఎక్కించుకొని చెర్రీ ముందుగా గగన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. పెద్దమ్మ, అన్నయ్య ఫుల్గా తాగేసి ఉన్నాడు, అన్నయ్యని గదిలో పడుకోబెట్టు అని చెప్పి చెర్రీ గగన్ని శారదకు అప్పగించి తిరిగి భూమిని తీసుకొని ఇంటికి వస్తాడు. భూమిని ఎవరైనా చూస్తే ప్రాబ్లం అని చెప్పి చెర్రీ సైలెంట్గా భూమిని తీసుకువచ్చి తన గదిలో పడుకోబెడతాడు. రే చెర్రీ, భూమి ఇంకా ఇంటికి రాలేదు కదా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటే, లేదు మామయ్య, భూమి వచ్చి చాలాసేపు అవుతుంది, ఇందాక నేను వెళ్ళి చూసినప్పుడు తను వాష్రూమ్లో ఉందనుకుంటా, బ్యాచిలర్స్ పార్టీలో బాగా అలసిపోయినట్టుంది, అందుకే ఎర్లీగా పడుకుంది అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఇక దాంతో సరే అలా అయితే మీరు కూడా పడుకోండి, ఉదయం పూజ చేసి అలసిపోయారు కదా అని చెప్పి శరత్చంద్ర గదిలోకి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత రోజు ఉదయాన్నే శరత్చంద్రను కలవడం కోసం అని చెప్పి ఉదయ్ ఇంటికి వస్తాడు. ఉదయ్, బ్యాచిలర్స్ పార్టీ బాగా జరిగిందా అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో ఉదయ్, అంకుల్, బ్యాచిలర్స్ పార్టీ గురించి తెలుసుకునే ముందు మీరు ఒక వీడియో చూడాలి, ఒక్కసారి ఈ వీడియో చూడండి అంకుల్ అంటూ ఉదయ్ తన ఫోన్లో గగన్ భూమిని ఎత్తుకున్న వీడియోని శరత్చంద్రకి చూపిస్తూ ఉంటాడు. భూమి ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు అంకుల్, నాతో పాటు బ్యాచిలర్స్ పార్టీకి వచ్చి ఆ గగన్తో క్లోజ్గా మూవ్ అయింది, దాంతో నా ఫ్రెండ్స్ అందరి దగ్గర నా పరువు పోయింది, వాళ్ళందరి ముందు నాకు అవమానం జరిగింది అని చెప్పి ఉదయ్ అంటూ ఉంటాడు. భూమి అపూర్వ గారి మీద ఒట్టు వేసి మరీ గగన్ని ప్రేమించట్లేదని చెప్పింది, అంటే అదంతా అబద్ధమా అంకుల్? తను మిమ్మల్ని మోసం చేసినప్పుడు నన్ను మోసం చేయదని గ్యారెంటీ ఏంటి? అందుకే నేను ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి ఉదయ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో శరత్చంద్రతో పాటు అపూర్వ కూడా ఆ వీడియో చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. బావా, భూమి మన ఇంటి పరువు తీస్తుందని అస్సలు అనుకోలేదు, ఇప్పుడే భూమిని నిలదీసి ఎందుకు ఇలా చేసిందో అడుగు బావా అని అపూర్వ అంటూ ఉంటుంది. వెళ్ళి భూమిని తీసుకురా అపూర్వ అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. అపూర్వ భూమి గదిలోకి వెళ్ళి చేసిందంతా చేసి కూర్చొని అమాయకురాల్లాగా ఎంత బాగా నటిస్తున్నావే, అవతల మీ నాన్న రమ్మంటున్నాడు రా అంటూ అపూర్వ భూమి చెయ్యి పట్టుకొని కిందకి లాక్కొచ్చి శరత్చంద్ర దగ్గర పడేస్తుంది. అప్పుడు శరత్చంద్ర భూమి వైపు కోపంగా చూస్తూ, నేను ఎన్నిసార్లు అడిగినా ఆ గగన్ గారిని ప్రేమించట్లేదని చెప్పావు కదా, అంటే అబద్ధం చెప్పి నన్ను మోసం చేశావా అని చెప్పి శరత్చంద్ర భూమిని నిలదీస్తూ ఉంటాడు. ఇక దాంతో భూమి అది కాదు నాన్న అని చెప్పి అంటూ ఉంటే, మాట్లాడకు, ఉదయ్ నాతో అంతా చెప్పాడు, నిన్న బ్యాచిలర్స్ పార్టీలో నువ్వు ఆ గగన్ గారితో ఏం చేశావో మొత్తం కూడా నేను చూసేశాను అని చెప్పి శరత్చంద్ర భూమి చెంప పగలగొడతాడు. నా పరువు తీసావు కదా అని చెప్పి భూమి చెంప పగలగొట్టడంతో ఇకప్పుడు భూమి అక్కడున్న చైర్ మీద పడిపోతుంది. ఒక్కసారిగా భూమి మెడలో ఉన్న తాళిబొట్టు బయటపడడంతో అప్పుడు శరత్చంద్ర భూమి మెడలో ఉన్న తాళిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. ఇంట్లో ఉన్న అందరూ కూడా ఆ తాళి వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఈ తాళి నీ మెడలోకి ఎలా వచ్చింది, ఎవరు దీన్ని కట్టింది అని చెప్పి శరత్చంద్ర అడుగుతూ ఉంటే, ఈ తాళిని నా మెడలో గగన్ బావే కట్టాడు అని చెప్పి భూమి ఏడుస్తూ శరత్చంద్రకు చెబుతూ ఉంటుంది.
ఇక భూమికి గగన్కు పెళ్ళైపోయిందన్న నిజం తెలుసుకొని శరత్చంద్ర ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు. కృష్ణప్రసాద్ చెర్రి ఇద్దరు కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. అపూర్వ కావాలని గొడవ పెద్ద చేయాలని ప్రయత్నిస్తూ, బావా చూసావా, నా కూతురు అంటూ ఈ భూమిని నువ్వు ఎంత వెనకేసుకొచ్చావో, నక్షత్ర కంటే భూమికే వాల్యూ ఇచ్చావు. కానీ ఈ భూమి మాత్రం మన శత్రువైన ఆ గగన్ గడిని పెళ్లి చేసుకుంది. నీకు ఇష్టం లేకుండా జరిగిన ఈ పెళ్లిని నువ్వు ఆమోదిస్తావా బావా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించావు కదా, అందుకే ఇప్పుడే నీకు ఇష్టం లేని ఈ పెళ్లిని నువ్వు అంగీకరించొద్దు బావా. మన శత్రువు గగన్ గడ్ కట్టిన తాళి ఈ భూమి మెడలో ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు దీన్ని తెంచేస్తాను అని చెప్పి అపూర్వ ఆ తాళిని తెంచబోతూ ఉంటే అప్పుడే అక్కడికి గగన్ వస్తాడు. నా భార్య భూమి మెడలో తాళి తెంచడానికి వీల్లేదు, తెంచితే నీ చెయ్యి ఇక్కడికిక్కడే నరికేస్తాను అని చెప్పి గగన్ మండిపడుతూ ఉంటాడు. రేయ్ నువ్వు నా ఇంటి గడప ఎందుకు తొక్కావురా? నా కూతురి మెడలో తాళి కట్టడానికి నీకు ఎంత ధైర్యం అని చెప్పి శరత్చంద్ర రెచ్చిపోతూ ఉంటాడు. ఇకప్పుడు గగన్, చూడు మిస్టర్ శరత్చంద్ర, భూమిని నేను ప్రేమించాను, తన అంగీకారంతోనే తాళి కట్టాను, మేమిద్దరం ఇప్పుడు భార్యాభర్తలం. నువ్వు ఏం చేసినా సరే మమ్మల్ని విడదీయలేవు. నా భార్య భూమిని నా ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో శరత్చంద్ర, అమ్మ భూమి వెళ్ళొద్దమ్మా, వాడితో నువ్వు వెళ్ళొద్దు అని అంటూ ఉంటే అప్పుడు భూమి, నన్ను క్షమించండి నాన్న, అనుకోకుండా జరిగిపోయినా గగన్ బావ ఇప్పుడు నా భర్త. పెళ్ళైన తర్వాత ఆడపిల్ల ఉండాల్సింది అత్తారింట్లోనే, అందుకే నేను ఆ ఇంటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు శరత్చంద్ర, వెళ్ళే ముందు ఒక్క మాట గుర్తుపెట్టుకో, ఈ ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా దక్కదు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. భూమి, నువ్వెవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ అమ్మగారి ఆశయం నెరవేర్చడానికి కావాల్సిన డబ్బు నేను ఇస్తాను, నీకు అండగా నేను నిలబడతాను, పద అని చెప్పి భూమి చెయ్యి పట్టుకొని గగన్ తనతో పాటు తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పని లైక్ చేయండి.